రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అరే అలో కార్యక్రమం 27వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అరేవ్ అలేవ్ కార్యక్రమం కరీంనగర్లోని 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదర్శ్ నగర్ బోర్డు ఎదురుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ సిఐ సంజీవ్, 3 టౌన్ ఎస్ఎల్ శ్రీనివాసరావు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, డివిజన్ పెద్దలు పోతుల రమేష్, దాసం ప్రవీణ్, తుంగా బాబు హాజరయ్యారు. హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం హెల్మెట్ ధరించని వారికి గులాబీ పుష్పం ఇచ్చి హెల్మెట్ ధరించాలని తెలియజేశారు మరియు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ బొట్ల శ్యామల, తంగెళ్ల కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ముందుగా నా నమస్కారాలు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం అత్యవసరం. మనం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి బయటపడవచ్చు. అవేంటంటే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, ఇట్లాంటి చిన్న చిన్న ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా మనం ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమానికి విచ్చేసిన మా 27వ డివిజన్ ప్రజలకు, యువతకు మరోసారి ఈ రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరందరికీ మేము మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నాము. 27 డివిజన్ 26 డివిజన్ ప్రజలందరికీ మరియు ఈ కార్యక్రమము మన ఏదైతే గవర్నమెంట్ తలపెట్టినదో ఈ కార్యక్రమం చాలా అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచిది. అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ ఏదో పోలీసు వారు కానీ లేక వేరే వాళ్ళు చేసేది కాదు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మన పేరెంట్స్తో సహా మన పిల్లలకు అందరికీ అవేర్నెస్ అన్నది ఖచ్చితంగా అవసరము. కాబట్టి మన పిల్లలు బయటకు పోయేటప్పుడు సెల్ ఫోన్ హెల్మెట్ ఖచ్చితంగా 100% హెల్మెట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎటువంటి యాక్సిడెంట్లు అనేవి కాకుండా ఉంటుంది. మరియు ర్యాష్ డ్రైవింగ్ అనే ఖచ్చితంగా మనం పోయినా కానీ మన ఎదుటి వ్యక్తి కొంచెం తప్పు మార్గంలో వచ్చినప్పుడు కూడా మనం తప్పించుకునే ప్రయత్నం అన్నాడు. ఎవరైతే మనం డ్రైవ్ చేస్తామో మనం కూడా అంత జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మనం స్లోగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మనం కాపాడుకొని మన ప్రాణాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఈరోజు మన టౌన్ సిఏ గారు, 3 టౌన్ ఎస్ఐ మరియు కొంతమంది మా డివిజన్ కార్యకర్తలు, మా 27 బొట్ల శ్యామల కిరణ్ గారు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం మా ఏరియాలో పెట్టినందుకు మాకు అందరికీ కూడా చాలామందికి ఒక అవేర్నెస్ వచ్చింది. చాలామందికి పిల్లలకు కూడా, యూత్ పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. ఇట్లాంటివి కూడా చాలా మన డివిజన్లో కానీ పెడితే అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగకుండా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చిన్న ప్రాణాన్ని మనం కాపాడినా కానీ మనకు అందరికీ ఆ కుటుంబాన్ని కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అనుకోకుండా ఇంతకుముందు చెప్పారు, అనుకోకుండా దోమట పోయేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అయ్యో నాకెందుకు లేనకుండా ప్రతి ఒక్కరు ఎవరొకరు ఉన్నవాళ్ళు ఒకటి 100 డైల్ చేసి ఇమ్మీడియట్లీ మనం అక్కడ ఉన్న వాహనంతో తీసుకుపోయి సురక్షితంగా మనం హాస్పిటల్ జరిగితే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని అతనికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు కూడా పెట్టింది. కాబట్టి అన్నీ అవి వర్తిస్తాయి. కాబట్టి మనం అందరం ఒక మంచి కార్యక్రమం చేసినందుకు, చూపెట్టినందుకు చాలా అందరికీ ధన్యవాదములు. తెలంగాణ పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అరైవ్ అలైవ్ ప్రోగ్రాము ఈ నెలకు ఈ రోజుతోటి ముగుస్తుంది. సో ఈ వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు 27వ డివిజన్ కార్పొరేషన్ డివిజన్లో కార్పొరేటర్ గారు మరియు 26వ డివిజన్ కార్పొరేటర్ గారు, 27వ డివిజన్ కార్పొరేటర్ గారి సమక్షంలో ప్రజలందరికీ ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం పాటించాల్సిన విషయాలు, రోడ్ ట్రాఫిక్ రూల్స్ను ఎలా మనం అనుసరించాలి, ఒకవేళ అనుకోని సంఘటన జరిగినప్పుడు బాధితులకు సహాయం చేసినట్టయితే గవర్నమెంట్ నుంచి రావత్ స్కీమ్ కింద పారితోషికం ఎలా లభిస్తుంది, సహాయం చేసిన వ్యక్తులకు హిట్ అండ్ రన్ జరిగినట్టయితే బాధితులకు ఏ రకమైన పారితోషికము, ఎంత అమౌంట్ వస్తుంది, దానికి పాటించాల్సినటువంటి పద్ధతులు ఏంటి, అదేవిధంగా ఏ హాస్పిటల్స్లో
మనకు ఫ్రీ ట్రీట్మెంట్ 1 వీక్ కోసము అందుతుంది అనేటువంటి విషయాలను ఈ అలైవ్ ప్రోగ్రాంలో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే మెకానిజం ఎలా పనిచేస్తుంది, మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల మీద ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అందులో సహకరించిన ప్రజలకు మరియు 26, 27 డివిజన్ల కార్పొరేట్లకు మరియు పోలీస్ శ్రేయోభిలాషులందరికీ, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.